విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తద్వారా సమాజానికి ఆదర్శంగా నిలవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం వేములవాడ పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్ 14వ వార్షికోత్సవం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారు పాఠశాల నుండి ఇంటికి వచ్చాక ఏం చేస్తున్నారో నిరంతరం గమనించాలని సూచించారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ వినోదాలను, ముఖ్యంగా టీవీ సీరియల్స్ వంటి వాటిని పక్కన పెట్టి వారికి చేదోడు వాదోడుగా నిలవాలని కోరారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రత్యేక ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చని విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. గౌతమ్ మోడల్ స్కూల్ పాఠశాల చైర్మన్ వెంకటనారాయణ మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా పాఠశాలను విజయవంతంగా నిర్వహిస్తూ వేములవాడ నియోజకవర్గంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతున్న పాఠశాల యాజమాన్యాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు చేసిన నృత్యాలు, సామూహిక గీతాలు, రంగస్థల ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ బూర ఉమా రమేష్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ రంగు వెంకటేశం గౌడ్, ప్రిన్సిపల్ హరికిషన్, ఉపాధ్యాయులు బూర శివసాయి చరణ్, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మిత్రుడు రమేష్ గారు వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడు, స్నేహితుడు. 2001లో మారపాడులో మన తల్లిని సర్పంచ్గా పోటీ చేసే క్రమంలో నా సహకారం కావడం వచ్చిన నుండి కూడా నాతో ప్రయాణం చేస్తూ రాజకీయంగా, ఆ తర్వాత సామాజిక దృక్పథంలో సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి రమేష్ గారు ఆ తర్వాత పాత్రికేయ రంగంలో కూడా చక్కగా రాణిస్తూ, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చక్కగా రాణిస్తూ, మరి కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి రమేష్ గారి అకాల మరణం బాధించింది అనేక మందిని. ఆ సమయంలో అనేక మంది ఉజ్వల భవిష్యత్తు గారి యువత కానీ మేధావులు కానీ జరిగిపోయినటువంటి సందర్భంలో రమేష్ యువతకు జరిగిపోయినప్పుడు చాలా బాధాపూర్వకంగా వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్నప్పుడు ఒకటే మాట చెప్తున్నాం, రమేష్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోవడం నడుము కట్టండి, మీ కుటుంబానికి బాసరిగా నిలబడతాం, మీ బాసరిగా మీ కుటుంబానికి అండగా ఉంటాం. రమేష్ గారి ఆలోచన తీసుకొని ముందుకు పోవాలన్నప్పుడు మా ముందున్న గౌతమ్ మోడల్ స్కూల్ మరింత పేదలకు సేవ అందించే విధంగా ఈ స్కూల్ చక్కగా రాణించడానికి ముందుకు తీసుకొని వెళ్ళాల్సిన మాట నాకు బాగా గుర్తుంది. రమేష్ గారి ఆలోచన విధానంలో అతను నాతో రాజకీయ ప్రయాణం, ఆ తర్వాత సామాజిక రూపంపై కార్యక్రమంలో పాల్గొనడం, ఈరోజు విద్యా వ్యవస్థలో కూడా చక్కటి స్కూళ్ళు తీసుకొని రావడం, రీజన్స్ రంగంలో కూడా అతను ముందుకు పెట్టడం, అంటే అతి తక్కువ సమయంలోనే చిన్న వయసులో జరిగినప్పుడు కూడా అందరి ప్రేమను చూరుకొని, అందరి అభిమానం చూరుకొని మరి నిలిపినటువంటి ఆయన ఆలోచనలు తీసుకొని ముందుకు పోవడం, ఇందులో సక్సెస్ఫుల్ అవుతుందని భావిస్తా ఉన్నా. మరింత ముందుకు రాణిస్తూ ఈరోజు గౌతమ్ మోడల్ స్కూల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు భవిష్యత్తు తీసుకొని చక్కటి విద్యా విధానాన్ని వారికి అందించేటువంటి కార్యక్రమం తీసుకొని దినదిన అభివృద్ధి గౌతమ్ మోడల్ స్కూల్ మరింత ముందుకు వెళ్ళాలని చెప్పిన సందర్భంగా, పట్టణాలు వార్షిక సందర్భంగా కోర్టు అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నారు.
ఈరోజు తల్లిదండ్రులు ఆ రోజుల్లో చదువుకున్నప్పుడు ఇంత చక్కటి విద్యా విధానం లేకపోవడం పక్కన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మేము ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి చదువుకోలేకపోయాం. కానీ ఈరోజు మా పిల్లలు ఆ విధంగా కాకుండా చక్కటి విద్య అభ్యసించాలి, జీవితంలో రాణించాలి, మన ఉద్యోగాల్లో చక్కటి ఉద్యోగాలు వచ్చే విధంగా ఉండాలని పెట్టిన ఆలోచన మీరు చదివించుకుంటున్న అందరికీ కూడా నేను అభినందన అందజేస్తూ మీ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా విధానం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రత్యేక ఒరవడిలో నూతన విద్యా విధానాలు ఇంటర్నేషనల్ స్థాయి స్టాండర్డ్ ఉన్నటువంటి గురుకులాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు చేపట్టాలని హైదరాబాద్ ఉన్నటువంటి పబ్లిక్ స్కూల్ లాంటి పబ్లిక్ స్కూల్స్ నియోజకవర్గాలలో తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాలు అందరూ కూడా చూస్తున్నాం. నేను ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులకు సంబంధించిన సుమారు 20 ఎకరాలలో 200 కోట్లకు నిర్మాణం జరిగినది కూడా మన ప్రాంతంలో మంజూరు కాబట్టి త్వరలోనే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటి కూడా ఒక పబ్లిక్ స్కూల్ మనకు రాబోతున్నటువంటి తరుణంలో పేద విద్యార్థులకు ఉన్నతమైనటువంటి చదువు కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి సౌకర్యాలు కూడా సౌలభ్యం కూడా మండలం కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన ప్రాంతంలో ఆ విద్యా విధానంలో